అమ్మ వంట చేస్తే తినడం మనందరికీ తెలుసు. కానీ అమ్మ పక్క నుండి అమ్మకి మనం వంట ఎలా చేయాలో చెప్తే కొత్తగా ఉంది కదా, అందుకే నేను ట్రై చేసా. యాక్చువల్లీ మా ఇద్దరి డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వెదర్ చల్లగా ఉంది, ఏదైనా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ తినాలని ఉంది మమ్మీ, బయటికి వెళ్ళి తెచ్చుకుందామా అని అడిగాను. బయట అంత హైజీన్ గా ఉండదు, నేనే ప్రిపేర్ చేస్తాను అన్నారు. నువ్వు ఎందుకులే మమ్మీ నేనే చేస్తానంటే మా మమ్మీ ఒక్కసారి ఉలిక్కి పట్టారు. అది నేను చేసిన నూడిల్స్ భయంకరంగా ఉంటాయని కాదు, నూడిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి కిచెన్ భయంకరంగా ఉంటుంది. అందుకే మా మమ్మీ ఆధ్వర్యంలో నేను ఇద్దరం కుకింగ్ చేస్తున్నాము. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావడానికి ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాము. మా మమ్మీ వెజిటేబుల్స్ వేయడమేమో కానీ ఆయిల్ మొత్తం నా చేతి మీద పడింది. మరీ స్ట్రీట్ స్టైల్ వాడు వేసినంత ఫాస్ట్ గా వేస్తే ఇలానే ఉంటుంది. అయితే నేను మా మమ్మీని ఒక క్వశ్చన్ అడిగాను, మమ్మీ ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ వరకు పనులు చేస్తూనే ఉంటావు, నీకు ఈ పనులన్నీ చేయకుండా తప్పించుకుంటే బాగుండు అని అనిపించలేదా అని అన్నాను. అప్పుడు మా మమ్మీ చెప్పిన ఒకే ఒక్క ఆన్సర్ ఏంటో తెలుసా, నేను సిరిని కాదు అమ్మని అని. అంతేలేండి, అమ్మలు పనులన్నీ కష్టంతో కాకుండా ఇష్టంగా చేస్తారు. ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాను, ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అవుతుందా, ఎప్పుడు పుట్టలో వేద్దామా అని. ఎందుకంటే స్మెల్ అంత డెలిషియస్గా వస్తుంది కాబట్టి. చూడ్డానికి బాగుంటే తినడానికి కూడా బాగుంటుందని నా ఫీలింగ్. చూడ్డానికి బాగుంది, స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అంతేలేండి, అమ్మలు చేస్తే ఏదైనా బాగుంటుంది. ఈ చల్లని క్లైమేట్ లో వేడిగా ఈ ఫ్రైడ్ రైస్ తింటుంటే పోయింది, అంత టేస్టీగా ఉంది. బాయ్.